ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి మహిమపరచడానికి, ఉపవాసముతో దేవుని యొక్క సన్నిధిలో సమయం గడిపి తీరడానికి దేవుడు సంఘ బిడ్డలందరినీ కూడా సహాయపరిచి శక్తిపరిచినందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రేమలో మనల్ని ఇంతవరకు తోడుకొని నడిపించుకున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా కూర్చుందాం. దేవుడు మనందరితో ఈ పగటి వేళ మాట్లాడి తీరుతారు. ఆయన మాట్లాడితే గొప్ప అద్భుతాలు జరిగి తీరుతారు. అందుకే అశ్రద్ధగా దేవుని సన్నిధిలో కూర్చోకూడదు. ఇచ్చిన ఆరాధనలో అశ్రద్ధను పాటించిన వాడు శపింపబడిన వాడు అని కోరుండి దేవుని బిడ్డలు ఏం చేయకూడదు, శాపం తెచ్చుకోకూడదు. ఆరాధనలు అంటే దాని భయ భక్తి ఏమై ఉండి తీరాలి. నీ లోపం నుంచి ఒప్పుకొని చేయలేదు. లేదు, నీకు ఆరాధన కూర్చోవడానికి ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళి కాలక్షేపం అన్నీ నువ్వు చేసుకు తీరు. అందుకే ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో మనసునుగా నిర్లక్ష్య పెట్టకుండా ఆసక్తితో దేవుని సన్నిధిలో కూర్చుందాం. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతాం. అపోస్తల క్రియ 16వ అధ్యాయం దాని 24, 25, 26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును స్త్రీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. మహోన్నతుడా దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడమని కోరుచున్నాం. దేవా, పగటి వేళ వాక్యానికి ఎదిరిపొచ్చున్న ప్రతి అంధకార శక్తులను యేసు నామములో ఎర్రగొట్టి తీరుతున్నాం. దేవా, గొప్ప విడుదల ఇక్కడ కూర్చున్న బిడ్డల జీవితంలో జరిగి తీరాలి. ఈ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగి తీరాలి. దేవుని యొక్క సామర్థ్యము ఈ మధ్యలో జరిపించినందుకు స్తోత్రం. వాతావరణం మొత్తంలో మీ ఆత్మీక పరివేశాన్ని ఎదజల్లినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా కూర్చున్నాం. మనం చదివిన వాక్య భాగం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25, 26 వచనాలు. ఇవి మనందరికీ కూడా సుపరిచితం చెందే ఒక అధ్యాయంగా మనం చాలాసార్లు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఇక్కడ వినగలిగి తీరాం. ఈరోజు పగటి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, దేవునికి స్తుతులు చెల్లించడం వలన జరిగిన విషయాలు ఏంటిదో వాటి గురించి చెప్పడానికి ఆసక్తి చెందుతున్నాను. దేవుని యొక్క బిడ్డల్లో ఉన్న ఒక మొదటి గుణం దేవునికి ఏం చేసే గుణం, స్తుతించే గుణం. అపోస్తల క్రియ 16వ అధ్యాయము 25, 26 వచనాలు చదివినప్పుడు ఎందుకు అక్కడ దేవుని బిడ్డలు దేవునికి స్తుతించి తీరారు? వారి బంధకములను ఇరిగి తీరడానికి, స్వాతంత్ర్యం వారున్న దేశములు జరిగి తీరడానికి వారు దేవునికి ఏం చేశారు? స్తుతించుకొని తీరారు. అందుకే ఒక విషయం తెలుసుకోగల, స్తుతించలేని వాడు ఎవరి సంబంధి? దేవుని సంబంధి కాదు, సాతాను యొక్క సంబంధి. అపోస్తల కార్యం 16వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే అక్కడ వీళ్ళు స్తుతించబడి తీరడానికి, బంధింపబడి తీరడానికి కారణం ఏంటిది అంటే ఆ దేశంలో వ్యాపరించుచున్న ఒక అంధకార శక్తి ఆ దేశాన్ని ఏం చేసి తీరని ఆరాధన చేయనివ్వకుండా, పరిచర్య చేయనివ్వకుండా, నిజమైన దేవుని తెలుసుకోలేనంటుగా ఏం చేసి కట్టి పెట్టి తీరింది. నాకు ఆశ్చర్యం కలిగిన మాట, దర్శనం కలిగిన సేవకులు అక్కడ అడుగు పెట్టారు. దర్శనం కలిగిన వారే దేశంలో ఏదైనా విడుదల జరిపించుకు తీరేది. కొందరు దేవుని యొక్క బిడ్డలు విడుదల ఇప్పించుకోలేకపోతే నీ మూలంగా దేశం కట్టబడి తీరుతుంది. నీ మూలంగా నీ మూలంగా కట్టబడి తీరితే నీ మూలంగా దేశం కూడా కట్టబడి తీరుతుంది. నీ మూలంగా దేశం కట్టబడి తీరితే ఆ దేశంలో ఏం చేయదు, దేవుని యొక్క పని జరిగి తీరదు. అందుకే ఈ అభిషక్తులైన ఇద్దరు దేవుని యొక్క దాసులు ఎవరు? పౌలు, శీలలు. ఒక విషయం అర్థమై తీరింది, మేము అడుగు పెట్టిన దేశంలో ఏం చేసి తీరుతాం, కొన్ని కట్లను ఎరగొట్టి తీరుతాం. నాకు ఆశ్చర్యం కలిగిన మాట ఏంటో తెలుసా? వారి కట్లు ఎరగొట్టి తీరడానికి ముందు వారు దెబ్బలు కాశారు. ముందు దెబ్బలు కాసి వారి శరీరం అంతా ఏమై తీరింది, విపరీతంగా వేదన పడే స్థాయి వచ్చి తీరింది. అలాంటప్పుడు కూడా వారు దేవునికి ఏం చేయడానికి ప్రారంభించారు? స్తుతులు అర్పించుకు తీరడానికి ప్రారంభించి తీరారు. స్తుతులు అర్పించడానికి మానదండాలు ఏం లేదు. నాకు రోగం, జబ్బు, కుళ్ళు వచ్చేది, కుష్టి వచ్చేది ఏం చెప్పడం, దెబ్బలు కాసినా కూడా దేవుని బిడ్డ ఏం చేయగలగాలి? స్తుతించగలిగి తీరాలి. నువ్వు స్తుతించలేకపోతే దాని అర్థం అంధకార శక్తి నిన్ను పట్టేసింది, అంధకార శక్తి నిన్ను బందేసి తీరింది. అందుకే విడుదల జరిగి తీరాలంటే సాతాను దేవుని బిడ్డల మీద ఏ పని చేయడు. సాతాను దేవుని బిడ్డలు కూడా వాతావరణం మీద ఏం చేసి తీరుతాడు? తన పనిని ప్రారంభించుకు తీరుతాడు. హల్లెలూయా. అందుకే వీరిని
చెరసాలలో ఏం చేసి బంధించేసి తీరారు. వారి చెరసాలలో బంధింపబడి సంఖ్యలతో కట్టబడినప్పుడు వారు ఏం చేయడానికి ప్రారంభించారు? ముందుగా ప్రార్థనతో ప్రారంభించారు, పాటలతో ప్రారంభించారు, స్థుతులతో ప్రారంభించారు. ఏం చేశారు? ఏది సాతాను కట్టిందో దానిని తెరవడానికి దేవుని బిడ్డలు ఏం చేసి తీరారు? ప్రార్థనతో ప్రారంభించి తీరారు, స్థుతులతో ప్రారంభించి తీరాలి, ఘనతలతో దేవునికి ప్రారంభించి తీరాలి. దానివల్ల ఏమై తీరింది? వారి కూర్చున్న చోట్ల ఏమై తీరింది? భూకంపం వచ్చి తీరింది. నాకు ఆశ్చర్యం అనిపించినమాట. చెరసాలలో భూకంపం రావడానికి కారణం సాతాను కట్టిన దానిని ఎర్రగొట్టి తీరగలిగితే దేవుని బిడ్డలు ఎక్కడ దేవునికి స్తోత్రం చేస్తారు? అక్కడే కొన్ని కదులుతాయి, అక్కడే కొన్ని విరిగి తీరుతాయి, అక్కడే కొన్ని పునాదులు బద్దలై తీరుతాయి. అలాగైతే నువ్వు ఏ చోట్ల నిలబడి స్తోత్రం చెప్పుతున్నావో ఆ చోట్ల కొన్ని ఏమై తీరుతుంది? అదృశ్యముగా కొన్ని పునాదులు కదిలిపోయి తీరుతాయి, అదృశ్యంగా కొన్ని గోడల కొన ఇటుకు కదిలిపోయి తీరుతాయి, అదృశ్యంగా ఉన్న వాతావరణం ఇరిగి తీరుతాయి. అంత శక్తి ఉంది. యథార్థంగా రక్షణ పొంది మారు మనసు పొంది ఆత్మశక్తితో స్తుతించిన వాడు. నువ్వు స్తుతించలేదు అనుకో, చెరసాలను నువ్వే రెడీ చేసుకుంటున్నావు, సంఖ్యలను నువ్వే రెడీ చేస్తున్నావు, నీ నోరుకి తాళం నువ్వే వేసేస్తున్నావు, నీ కుటుంబానికి శాపం నువ్వే తెచ్చుకు తిరుగుతున్నావు. అందుకే నేను చెప్పడానికున్న కారణం దేవుని యొక్క బిడ్డలు కట్టబడి ఉండడానికి కాదు, దేవుని యొక్క విడుదలని పెంచుకు తినడానికి ప్రయత్నపడి తీరాలి. నీ ఒక గాడిదలా ఎక్కడో కట్టబడి ఉండి తిరగడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. ఆ గాడిద యేసయ్యను మోసుకు తీరాలి, ఆ గాడిద యేసయ్యను దేవాలయం దగ్గరికి తీసుకెళ్లి తీరాలి, ఆ గాడిద దేవుని యొక్క ఘనతను వర్ణించి తీరగలిసేట్టుగా అందుకే పౌలు శీలలు ఏం చేసి తీరారు? వారికి ఆ దేశములో కట్లుగా కనబడిన దానిని వారు ఏం చేసి తీరారు? ఎర్రగొట్టుకు తీరారు. హల్లెలూయా. అలాగైతే నిన్ను కట్టడానికి సాతాను ప్రయత్నం చేయలేడు, కానీ నీ చుట్టుపక్కల ఉన్న విషయాలకి ఏం చేసి తీరొచ్చు? సాతాను కట్టివేసి తీరచ్చు. ఈ పగటి గల సాతాను నన్ను కట్టేశాడు అని నీకు ఆలోచన ఉండి తీరితే ఈ రోజు నుంచి దేవునికి స్తోత్రం చెప్పడం, దేవునికి గణపరిచి తీరడం, దేవునికి ఆరాధన పరిచి తీరడం, నీ బంధింపబడిన స్థితిగతులను ప్రారంభించేసుకు తీరు. దేవుడు నీ తప్పనులు చేయడానికి ప్రారంభించి తీరుతాడు. ఆశ్చర్యం కలిగిన మాట, చెరసాల పునాదులు కదిలే కానీ దొంగలు పారిపోలేదు. నువ్వు కరెక్ట్ అయి తీరితే దొంగలకు కూడా మార్పు వచ్చి తీరుతాయి. ఆ మాత్రం శక్తి ఉంది దేవునికి దేవుని మీద అర్పించిన స్తోత్రానికి. ఖైదీలు పారిపోలేదు, ఖైదీలు ఆ ప్రాంతం విడిచిపెట్టలేదు, ఆ ప్రాంతంలోనే కట్లు తెగిపోయిన తర్వాత అక్కడ నిలబెట్టుకు తీరగలిగేటట్టుగా ఆత్మిక పరివేశం తయారై తీరింది. అదే స్థుతులకున్న పవర్. నువ్వు కట్టిప్పావనుకో, ఖైదీలు ఏం చేయలేరు, పారిపోలేరు. మన సంఘంలో కొన్ని ఉన్నాయి కట్టిప్పబడినవే. ప్రైజ్లో రాదు, రాకపోయినా పర్వాలేదు, రాలేదంటే నువ్వు ఆ కట్లో ఉన్నావు అని అర్థం. ప్రైజ్లో కట్లు విప్పబడినదా ఎక్కడై ఉండి తీరగలిగేది? ఆత్మీకుల పర్యవేశములోనే, ఆత్మీకులున్న సమావేశంలోనే ఉండి తీరేది. కొన్ని గాలి తిరుగుడు కదా, అర్థం చేసుకో. ఆయనకి ఆత్మీకులతో ఏ సంబంధం లేదు. ఖైదీలు విడుదల పొందిన తర్వాత వారు ఏం చేయలేదు? వారి రూటు వారు ఎంచుకు తీరలేదు. ప్రార్థన చేసి దేవునికి గణపరిచిన వారి చుట్టుముట్టు ఏమై తీరారు? ఉండే తీరేరా తప్ప దానికి మించుకు దాటుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి తీరారు. అందుకే దేవుని బిడ్డలకి సరిహద్దు ఉంది, సంఘానికి సరిహద్దు ఉంది, దేవుని యొక్క బిడ్డలకి వాక్య పరిమితి ఉంది. ఆ లోపలే ఉండి తీరేం చేయాలి? దేవునికి గణపరచుకు తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదటిగా సాతాను కట్టిన దానిని ఆరాధన చేసిన దేవుని బిడ్డ ఏం చేయాలి? విప్పి తీరాలి. విప్పి ఏం చేయడానికి? అక్కడ దేవునికి సంఘం స్థాపించబడి తీరడానికి. దాని అర్థం ఎక్కడ కట్టు ఇరిగిందో అక్కడ ఆరాధన ప్రారంభించి తీరాలి, అక్కడ ఆత్మీకుల సమావేశం ప్రారంభించి తీరాలి, అక్కడ ఆత్మీకులు దేవునికి ఏం చేయాలి? గుర్తించండి, అతి ఖచ్చితంగా దేవునికి సమర్పించుకు తీరాలి. ఎన్నాళ్ళు ఆ ప్రాంతం ఖైదీలు పట్టబడిన చోట్ల ఇప్పుడు దేవుని చేత పట్టబడిన ఒక ప్రాంతంగా మార్పు చెందేసి తీరింది. దేవునికి స్తోత్రం చెప్పే ఆత్మీక సమావేశంగా మారి తీరింది. దేవునికి ఘనపరిచే పద్ధతిలో ఉన్న ఒక ఆత్మీక పరివేశం అక్కడ తయారై తీరింది. హల్లెలూయా. అందుకే స్తుతించడం వలన నీకున్న వాతావరణంలో ఏమైతే మార్పు వచ్చి తీరుతుంది.
అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా సుఖం అనుభవించలేకపోతున్నారు. ప్రార్థన చేయడం ప్రారంభించేస్తూ దేవునికి స్తుతులు చెల్లించడం ప్రారంభించేసి అందుకే సాతాను ద్వారా కట్టబడినది విడుదల పొంది తీరేంతటిగా దేవుని బిడ్డలు ఏం చేయాలి? దేవునికి ఆరాధన చేసి తీరాలి, దేవునికి కనపరచుకు తీరాలి. కీర్తనాలు 22వ అధ్యాయం 3వ వచనం చెప్తున్న ఒక మాటలో మనం చూడగలిగి తీస్తే పరిశుద్ధులైన జనాంగం ఏం చేయాలి? మన సాతాను కట్లో నుంచి విడుదల పొందుకొని వచ్చిన వారు మనం ఏమైతే ఆత్మిక ఇశ్రాయేలు అయి మారి తీరాం. అలాగైతే ఆత్మిక ఇశ్రాయేలు ఏం చేయాలి? ప్రతి సందర్భముగా దేవునికి ఏం చేయాలి? స్తోత్రం అర్పించుకు తిని దేవుని ఏం చేయాలి? ఆసీనుడై తీరేంతటిగా, దేవుడి వారి మధ్యలో నివాసము చేసి తీరాడు, దేవుడి వారి మధ్యలో సంచరించి తీరేంతటిగా, దేవుడి వారి మధ్యలో నిలబడి ఉన్నారు, పని చేస్తున్నారని అర్థం చేయించే చర్య దేవునికి స్తోత్రం చెప్పే చర్య. దేవునికి స్తోత్రం చెప్పలేదు అనుకో, నీకెవరితో సంబంధం లేదు, ఇశ్రాయేల్తో నీకు సంబంధం లేదు, సంఘముతో నీకు సంబంధం లేదు, దేవునితో నీకు ఒక సంబంధం లేదు. అందుకే దేవుని బిడ్డలు ఏం చేయాలి? దేవుని యొక్క సాన్నిధ్యత నిమిత్తం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పడం ప్రారంభించాలి. ఏ క్షణము నువ్వు దేవునికి స్తోత్రం చెప్పడం అప్పుడే దేవుని యొక్క చలనా గమనం మన మధ్యలో ఏమై తీరేది? ప్రదర్శముగా కనబడి తీరేది, భయంగా కనబడి తీరేది, అదృశ్యంగా కనబడి తీరేది. దేవుని యొక్క సంచారం స్తుతులపై ఆసీనత కలిగి ఉంటుంది. నువ్వు స్తోత్రం చెప్పలేదు అనుకో, నీ ఏ విషయంలో కూడా దేవుడు పరిహారం లేదు. ఆయనకి పెద్ద తలనొప్పే లేదు. నువ్వు మోగ దెయ్యంలా కూకుంటే విడవలేడు, ఆయన తలమే లేదు. మాటగారికి తలము లేనివాడు ఆయన దేవునికి ఏందన్నది. ఇశ్రాయేలీయులతో నడిచిన వాడు దేవుడు అని రుజువుపరిచినది వారి స్తుతులే, వాటిని ఏం చేసే సాక్ష్యపరిచి తీరింది. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలు ఏం చేయట్లేదు, దేవునికి స్తుతించటం లేదు. కాబట్టి వారి మధ్యలో నడిచేది దేవుడు అన్న సాక్ష్యం ఊరోళ్ళకి అర్థం కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సాన్నిధ్యతలోనే నేను జీవించి తీరుతాను, దేవుని యొక్క సాన్నిధ్యతలోనే నేను నడిచితే దానికి ఏం కావాలి? దేవునికి స్తోత్రం చెప్పే భావం కావాలి, దేవునికి గణపరిచే స్థితిగతి కావాలి. దేవుని యొక్క సమాజంలో నోరు తెరిచి దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించు, ఆహ్వానం దేవునితో ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు దేవుని ఏం చేయాలి? ఆహ్వానపరచాలి. ఆహ్వానపరచకపోతే ఆయన ఏం చేయడు, రాడు. అందుకే కానా వల్ల విందులో యేసయ్యను ఏం చేశారు? ఇన్విటేషన్ ఇచ్చి తీరారు. వివాహానికి రావాలి, నీ కుటుంబ ప్రార్థనలకు రావాలి, నీ వ్యక్తిపర విషయాలకు రావాలి, నీకు అన్ని స్థితిగతుల్లో యేసయ్యకి ఏం చేయాలి? ఆహ్వానం ఇచ్చుకు తీరాలి. దానికి ప్రయోగించే ఉపయోగం మన పెదవుల ద్వారా అయి ఉండి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఫిలిప్పీ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చెప్తున్న మాట, స్తుతించడం వలన నీ స్థితిగతులకు ఏమొచ్చి తీరొచ్చు? మార్పు వచ్చి తీరొచ్చు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ఏమి సత్యమైనవో, ఏమి మాన్యమైనవో, ఏమి న్యాయమైనవో, ఏమి పవిత్రమైనవో, ఏమి రమ్యమైనవో, ఏమి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఓ లార్డ్, వాటి మీద ఏం చేయాలి? స్తుతులు అర్పించుకోండి. తెలుగులో ఉన్న భాషాంతరం తప్పు ఉన్నది. ఏ విషయంలో కూడా నీవేం చేయాలి? స్తుతులతోనే దానిని కొనసాగింపుకు తీరాలి. హల్లెలూయా. ఇంగ్లీష్ భాషలో రాయబడిన మాట ఏంటో తెలుసా? అన్ని విషయంలో యోగ్యత చెంది తీరేంతటిగా స్తుతులు ఏమై తీరాలి? నీ మనసుకు, నీ హృదయానికి ఏమై తీరాలి? నాటబడి తీరేంతటిగా విత్తనంగా మారి తీరాలి. అలాగైతే ఆ స్తుతి నీ పరిస్థితికి ఏం చేయొచ్చు? ఒక మొలిపింపు నుంచి తీరొచ్చు, నీ చర్యకు ఒక మార్పు నుంచి తీరొచ్చు. అదేం కాలేదు. ద మూమెంట్ నువ్వు ఏ క్షణాన స్తుతించడానికి ప్రారంభించితే నీ మనసులో, హృదయంలో ఒక విత్తనం ఏమై తీరేది? ఆత్మీయతలో నాటబడి తీరేది. అదేమైతే ఎదగడానికి ప్రారంభించి తీరుతుంది. అది నీ శరీర మనసుకు ఏమిచ్చింది? నీ ప్రాణానికి, నీ మనసుకి ఏమిచ్చింది? ఒక ఎదుగుదలలోకి మార్పించుకు తీరడానికి స్తుతి చర్యగా మారి. అందుకే స్తుతులు అర్పించే సందర్భోచితంగా స్తుతి అర్పించాడు. అర్థం కాలేదు. ఒక వేశ్యాస్త్రి హల్లెలూయా, ఒక వేశ్యాస్త్రి ఉంటే హల్లెలూయా దేనికి?
అర్థం కాలేదు. కొందరికి ఎప్పుడు ఎక్కడ స్తుతులు చెప్పాలో తెలియట్లేదు. కారణం ఏంటంటే సార్, మైండ్ హార్ట్ కరెక్ట్ కాదు. ఇది రెండు పని చెయ్యాలి. అర్థం కాలేదు. పనికిరాని చోట్ల వెళ్ళి మీరు విత్తనం వేస్తారా? అందుకే కదా వేసే మంచి ఉదాహరణ. ఒక విత్తనం వేసేవాడు విత్తనం వేసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఏం చేశాడు తెలుసా? 4 చోట్ల విత్తనం వేసుకున్నాడు. అర్థం కాలేదు. విత్తనం వేయడానికి వెళ్ళినోడికి ఎంత బుర్ర లేదన్న విషయం నాకు అప్పుడే అర్థమైంది. ఆడి పొలంలో వేయడం మాత్రం కాదు, పొలానికి దాటుకొని కూడా ఏం చేశాడు? ఆడి పొలంలో విత్తనం వేశాడు. బాగానే ఉంది. పొలాన్ని సైత్యపరిచాడు, బాగు చేశాడు, విత్తనం వేశాడు. రెండోదిగా ఎక్కడ వేశాడు? త్రోవలో వేశాడు. మూడోదిగా ఎక్కడికి వేశాడు? పక్షులు వెళ్ళిపోయేటట్టుగా. నాలుగోది ఎక్కడ? రాళ్ళ కంపల మధ్య. ఇంకా ఎక్కడ? ముళ్ళల పొదలో ఏం వేసుకొని వెళ్ళి తీరాడు. అలాంటి మూర్ఖులు ఉన్నారన్న విషయంతోనే దేవుడు అలా రాయించారు. అలాగైతే నువ్వెక్కడ విత్తనం వేసావు నువ్వు ఆలోచించుకో. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే నీ స్తుతులతో ఉన్న విత్తనం ఏమై తీరాలి? దేవునికి అంగీకారంగా ఉండి తీరాలంటే నీ శరీరం మనసు ఏమై తీరాలి? స్తుతులతో విత్తనం వేయబడి తీరేది. దానికి ఉన్న కోత కోసి తీరడానికి ఏమై తీరాలి? దేవుని బిడ్డలు తయారై ఉండి తీరాలి. అలాగైతే స్తుతులు నీ చర్యకు మార్పిచ్చి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు నీ చర్యకు ఏమిచ్చింది? మార్పు. ఎందుకు చర్య మారట్లేదు? మనసు హృదయం కరెక్ట్ కాదు. అక్కడ స్తుతులు ఏమి ప్రారంభించుకు తీరాలి. ఇప్పుడు వాట్ ఎవర్ ఈజ్ ఇన్సైడ్ యువర్ మైండ్, నీ మనసు లోపల ఏముందో అదే నువ్వు హక్కేది. నీ హృదయం లోపల ఏమి నిండు ఉండదు అదే నువ్వు హక్కేది. అందుకే వాక్యం సెలవు, నీ హృదయం నిండు కొరిగినదే నోరేం చేసేది? ప్రస్తావించదు. పలికేది కదా, ప్రస్తావించి. తెలుగు భాషాంతరం చాలా తప్పది. ప్రస్తావించేదంటే ఏమి అన్నాడు? మాట్లాడడం కాదు. ఏది మాట్లాడదు దాన్ని అటెస్టేషన్ చేసి అగ్రిమెంట్ చేయడం. అర్థం కాలేదు. నువ్వు నీ కొడుకుకి పనికి రానోడు అన్నావు అనుకో, ఏమవుతుంది? అలాగే అవ్వడం కాదు, అలా అటెస్ట్ అయిపోయి సీల్ పడిపోద్ది. మరి అది జీవితానికి పనికిరాడు. కారణం ఏంటిది? నీ మనసు నీ హృదయం ఒకే రీతిగా ఏమని? నా కొడుకు పనికిరాని దద్దమ్మ నిర్ణయించేసుకొని ఏం చేసింది? అది అటెస్ట్ అయిపోయింది. అర్థం కాలేదు. ఇప్పుడు అలా పలికిన దానికి తిరిగి విప్పాలంటే ఏం చేయాలి? వాడు మంచోడు అన్నది అది ఇరిగినంత వరకు చెప్పాలి. హలో, హల్లెలూయా. ఒక్కసారి పలికిన దానిని తిరిగి విప్పాలంటే ఎన్నిసార్లు పలకాలి? మరి నువ్వు చెప్పిన ఎంత టెస్టేషన్ ఉందో అంతసారి పొత్తాడు. అర్థం కాలేదు. ఇలాంటి విషయాలు సరే దేవుని బిడ్డలకు అర్థం కాదు. అర్థం కాకపోయినా పర్లేదు, అనుభవంలో నీకు వస్తే తెలిసిపోతుంది. హలో, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం చెప్తున్నాను, ఏం చేయాలి? మనం మాట్లాడే మాటలు ఏమై ఉండి తీరాలి? అర్థవంతంగా ఉండి తీరాలి. మరణము జీవము దేవుడు ఏమిచ్చి తీరాలి? మన నాణ్యత వసనిచ్చి తీరాలి. అది జీవించాలన్నా మరణించి తీరాలన్నా, అది ఏదైనా అయి తీరాలన్నా ఏం చేసుకు తీరాలి? నీ పెదవులతో వాడిన మాటలు ఏమై ఉండి తీరాలి? అది జాగ్రత్త వహించేటట్టుగా ఉండి తీరాలి. అందుకే యాకోబు పత్రికలో యాకోబు స్పష్టంగా చెప్పిన నాలికను ఏం చేసుకోవాలి? అదుపులో పెట్టుకు తీరాలి. ఏ రీతిగా జంతువులను అదుపులో పెట్టుకు తీరడానికి నాలికలోకి ఏం పెట్టేది? కళ్ళెం పెట్టేటట్టుగా దేవుని బిడ్డలు కూడా ఏం చెయ్యాలి? కళ్ళెం పెట్టేసుకో. హల్లెలూయా. అందుకే చాలా మంది దేవుని ఎప్పుడు ఏం మారలేదు. ఎలా మారిద్ది? ఎలా మారిద్ది? హలో, ఎలా మారిద్ది? స్తుతులపై స్తుతులతో స్తుతులు అందించడం మార్పు చెందడానికి ప్రారంభించి చూద్దాం. హల్లెలూయా. లేదు నేను మోగదే, నో ప్రాబ్లం. నువ్వు మోగదేయల్లా కూకో, దానికున్న చర్యలు నువ్వే అనుభవించుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, స్తుతులు నీ కట్లు మాత్రం ఎరగొట్టేది కాదు. స్తుతులు దేవుని సాన్నిధ్యాన్ని తీసుకొచ్చేది మాత్రం కాదు. స్తుతులు ఏమి నీ మనస్థితిని, నీ హృదయ స్థితిగతిని కూడా ఏం చేయొచ్చు? ఆత్మీక విత్తనంగా నాటబడి తీరి ఆత్మీకంగా కోప కోసుకు తీరడానికి సహాయపడి తీరేందుకు స్తుతులు. హలో, ఎప్పుడు నువ్వు స్తుతించడానికి ప్రారంభించిన ఆలోచించుకో, నువ్వు విత్తనం వేస్తున్నావు అని. ఎక్కడెక్కడ
మనసులో హృదయంలో విత్తనం వేతనం దేవుని కోసం ఆత్మిక పంట కూసుకోవడానికి. నువ్వు సొత్తులు చెయ్యలేదు అనుకో, ఇక్కడ విత్తనం ఉండదు, ఏడా విత్తనం ఉండదు. రాంగ్ అగ్రిమెంట్ నీ మీద పడిపోద్ది. రాంగ్ అగ్రిమెంట్, పనికిరాని అగ్రిమెంట్ మీ మీద పడిపోతే ఏమవ్వదు, దేవుని చర్యల నుంచి దీవెనలు రావు. అందుకే కదా ఎరికో గోడ ఇశ్రాయేలు ప్రజలు ఎదిరించుకు తీరినప్పుడు ఎందుకు వారికి స్తోత్రం చెప్పడానికి చెప్పారు. అక్కడ ఒక అగ్రిమెంట్ ఉంది. ఏంటో తెలుసా? ఈ గోడలు ఎర్రగొట్టి వెళ్ళే ఒక మొనగాడు కూడా లేడు. ఇంకో భాషాంతరం చెప్తే ఈ గోడని ఎర్రగొట్టి తీరగల ఒక దేవత కూడా లేదు. అగ్రిమెంట్ రాసేసారు. అందుకే ఇల్లు కట్టేటప్పుడు ఇంటికి పేరు పెట్టేది దేనికి మనకు తెలియదు. సుఖం ఎలాగేమో ఇంకా ఏవే పేరు ఎందుకు రాస్తున్నాం? దాని అర్థం దేవుడు కాదు కానీ ఎవడొచ్చినా ఇలాంటిదే నీళ్ళు. అదే కదా యాటిట్యూడ్. అవును, మనకే కష్టమా? పోనా రాసేదేదో దేవుడికి కనపచ్చేది రాస్తే ఏదో అర్థం. ఈ ఇడి కనుక అంటే దేవుని కన్నా మించిన ఘనత. హలో, ఎరికో గోడని దేవుడు కూడా ఏం చేయలేరు, ఏం పేగలేరు అనుకున్నారు. అరే బాబు దేవుడు అక్కర్లేదు, దేవునికి స్తుతించే పదాలు లేవు. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం కలిగినమాట, మన సంఘపడలా ఎరుకో గోడల చుట్టూ తిరిగిన వాళ్ళు అయి ఉంటే ఎలా ఉండుంటో నాకు అలా. కానీ బైబిల్లో చరిత్ర రాసిన సిగ్గు వాళ్ళలో కూడా మనసు ఏమైతే వాళ్ళకి ఐక్యత చెందిన వారి మనసును ఐక్యత పరిచి తీరడానికి ఏం చేసి ఆ కాలంలో నాయకులు, ఈ కాలంలో ఉన్న నాయకులు మేము కూడా ప్రయత్నం చేసేది ఇంకే ఏమై కలిసి దేవునికి స్తోత్రం చెప్పి తీరాలి. స్తోత్రం చెప్పితే ఏం జరిగిపోతుందని అడిగే జనుల మధ్య స్తోత్రం చెప్పితే చాలు, ఏమై విడుదల దేవుడు జరిపించుకు తీరుతారు. అందుకే ఎప్పుడు వారికి స్తోత్రం చెప్పమని చెప్పారో అప్పుడే వారి మనసు హృదయం లోపల ఏం నాటబడింది? స్తుతులకు ఉన్న విత్తనం నాటబడి తీరింది. ఆ విత్తనం నాటబడి తీరినది. ఆ 7 రోజులు దాని చుట్టూ తిరిగి 14 సార్లు దానికి చుట్టూ తిరిగేటప్పుడు ఏమై తీరింది? ఏది నాటబడి తీరిందో దాని కోత ఏమైతే కోసే చర్య ఏమై అదృశ్యంగా కనబడి తీరింది. అది దృశ్యంగా 15వ సారి అయింది వారి సమక్షతలో కనబడి తీరింది. అది 15 టైమ్స్ కావాల్సి వచ్చింది, 15 సార్లు కావాల్సి వచ్చింది. హలో హలో 15 సార్లు స్తుతులు ఏం చేయాల్సి వచ్చింది? తిరిగి మందంతా చర్చి లోపల హల్లెలూయా స్తుతి మహిమ. బాబు హల్లెలూయా స్తుతి మహిమ తిరిగి చెప్పుకో. అందుకే నా మనసు పోలేదు, గుండె పోలేదు, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం కారణమే తిరిగేటప్పుడు ఏం చెప్తున్నావు? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు తిరిగేటప్పుడు ఏం చెప్తున్నావో ఆరాధనలో కూడా అదే పలుకుతావు. అర్థం కాలేదు. నువ్వు తిరిగేటప్పుడు పనికిరాని మాటలు మాట్లాడేవో అనుకో, ఆరాధనలో కూడా పనికిరాని తుతులే చెప్తావు. అదే తిరిగేటప్పుడు దేవునికి గణపరిచే చర్య చెప్పగలిగి తీరుతూ ఆరాధనలో కూడా దేవునికి ఏం చేయవచ్చు? దేవునికి గణపరిచి తీరేంతటిగా ఉన్న చర్య చెప్పగలిగి తీరేది. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం ఇదే. నీ మనసులో హృదయంలో ఏం నాటబడి తీరిందో ఆత్మిక కోత కొయ్యబడే తీరాలంటే అది స్తుతులతో ఆధారమై ఉండేటట్టుగా ఉండి తీరాలి. సంఘ బిడ్డలకి దేవుని యొక్క దాసి ఏం చేస్తున్నాడు? హెచ్చరికగా చెప్తున్నాడు. అన్ని విషయంలో దేవునికి ఏం చేసి తీరాలి? స్తుతులు అర్పించుకొనే తీరాలి. రోమాపత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాల్లో చదివినప్పుడు మనం చూడగలిగిన మాట, అబ్రహాము విశ్వాసములో తండ్రిగా ఉన్న అబ్రహాము చేసిన చర్య ఏంటో తెలుసా? తన జీవితంలో దేవుడు చేయబోయే విడుదలను జ్ఞాపకం చేసి ఏం చేసుకొని విశ్వాసం ఎదుగుట నిమిత్తం స్తోత్రం చెప్పుకుంటూ స్తుతులు అర్పించుకుని వాగ్దానాన్ని జరిపించుకు తీరేటట్టుగా ఆయన జీవితాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? విశ్వాసముతో బలపరచుకు తీరాడు. చదవండి 4వ అధ్యాయం 20-21 వచనం. దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని దృఢంగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. తర్వాత అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును
తెలుగులో పదాలు చాలా తప్పుగా రాయబడి ఉన్నది. ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అందుకే నాకు తెలుగులో కొన్నిసార్లు చదవడానికి ఇష్టం పుట్టదు, కానీ అందులో మొత్తం తప్పులే రాయబడి ఉన్నది. అక్కడ ఇంగ్లీష్లో రాయబడిన మాట విశ్వాసములో ఎదుగుదల పొందుకు నిమిత్తము అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానములను ఎడతడగా దేవునికి ఏం చేసి స్తుతులు అర్పించుకు తీరి ఆయన కన్విన్స్ చేసుకున్నాడు ఏమని, ఇది నా జీవితంలో వాగ్దానంగా జరిగి తీరుతుంది. అందుకే తన జీవితంలో సందేహానికి చోటు రాలే. మన జీవితంలో సందేహానికి ఎందుకు చోటు వస్తున్నాయి? మనం కన్విన్స్ అయిపోయాం ఇది నా జీవితంలో జరగలేదు. ఏమని ఈ విషయాల్లో నా జీవితంలో ఆ పాస్గా చెప్పేది ఆ గోడ లోపల వరకే, దీనికి మించింది కాదు. మనం కన్విన్స్ అయిపోయాం. హలో, ఏసయ్యతో తిరిగిన శిష్యులు కన్విన్స్ అయిపోయారు. ఏసయ్య గారు దద్దమ్మగాడు, ఆడు పడుకున్నాడు పనికిరానుడు, కన్విన్స్ అయిపోయారు. అందుకే వారికి ఏసయ్యను లేపి తీరినా ఆయన విడుదల నిప్పించుకో తీరగలుగుతారని కూడా ఏం లేదు, నమ్మకం లేదు. హలో హలో అందుకే ఏసయ్య సందర్భంలో ఏసయ్య శిష్యులు, నేను మీ తోడుకున్నప్పుడు కూడా మీరు ఎందుకు ఎంత మాత్రం భయపడి తీరుతున్నారు? హలో, బైబిల్లో రాయబడిన వాగ్దానం జీవితంలో జరుగుతాయని నమ్మలేకపోయిన విశ్వాసులు. హలో, 500 మంది విశ్వాసులు వస్తారని చెప్పి 5 రొట్టెలు 2 చేపలు ఉంచేసి అల్లెలే స్తోత్రం చెప్పగలిగే విశ్వాసులు ఉన్నారా? లేదు. అదే ప్రాబ్లం. ఇదంతా అపనమ్మకంతో ఏడ నిలబడిందే అనుకుంటున్నారు. కావాలని చేసుకోండి, 5 రొట్టెలు 2 చేపలు ఉంటే 500 మందిని పిలిచి పెట్టండి, అది పెరగదో లేదు నేను చెప్తాను. ఆ 5 చేపలు 2 రొట్టెలు అక్కడ కూరలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాక్యం విడదల్లేటప్పుడు ఏమి విశ్వసించి తీరాలి, అది పెరగగలిగి తీరేంతట్టుగా ఏముంది స్థితిగతి ఉంది. బైబిల్లో రాయబడింది, ఉట్టి సిద్ధాంతాలు కాదు. హలో, అలా మనకు ఆశలు లేవు. ఇందారెడ్డిగా 5 రొట్టెలు 2 చేపలు బాబు జరగదురా, బాబు జరగదురా, సందేహం సందేహం సందేహం. ఆ సందేహంతో అయ్యిందే ఈడ కూడా వ్యాపరించేది. గొప్ప పాటలే, విశ్వాస పాటలు మాత్రం గొప్ప గొప్ప కొన్నాయి, ఏ దేనికి పనికిరాని సందేహ పాటలు అవన్నీ. హలో హలో, అబ్రహాము జీవితంలో సంతానం పుట్టే ఛాన్సే లేదు. ఎప్పటి నుంచి? వారి పెళ్లి చేసుకున్న గడి నుంచి ముసలోలైనంత గడి వరకు వారికి ఏం లేదు. రోజు సంతానం ఇచ్చాడని చెప్పి స్తోత్రం చెప్పగలిగే. హలో, మరి మీలాంటి అమ్మా నాన్న కదా ఆడుకోవడం ఉన్నది. పెళ్ళైనా నెక్స్ట్ డే ప్యానల్ తినేస్తారు. పెళ్ళది బాబు బాబా పాప బాబా పాప నువ్వు కనొచ్చుగా. నువ్వు ఆ వయసులో కనలేని దానివి ఆ వయసులో 4 కనడని చెప్పి అర్హత. హలో, అర్థం కాలేదు అనుకుంటా. ఇండైరెక్ట్గా పిల్లల్లోకి ఏం చేస్తున్నాం? విశ్వాసపు విత్తనం కాదు, అపనమ్మకానికి ఉన్న విత్తనం గుర్తు ఏం చేస్తున్నాం? రుద్దేస్తున్నాం. అందుకే నాన్నని దూరం పరిచేసేది. వెళ్ళాడు రాదు. ఏం చేశారు? తోడికి వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. నీ కుటుంబాన్ని నీ స్వజనులను ఏం చేయొద్దు, తోడుకు వెళ్ళొద్దని. వావ్, నీ ఆత్మిక చర్యలో అందరినీ సొగబెట్టుకొని ఏం చేయలేవు. నో, నువ్వు తీసుకెళ్తే అది నీలో అపనమ్మకం అన్న విత్తనం వేస్తుంది. అర్థం కావడం కష్టం. ఇప్పుడు ఆశీర్వాదం గురించి చెప్తే దూమి ఇక్కడ చంపేస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు పుట్టరు అని దేశమంతా అగ్రిమెంట్ రాసి పెట్టేసేటప్పుడు కూడా వీరింట్లో ఏం చెప్తున్నాడు కదా, పిల్లలు పుడతాడు, దేవుడు నాకు వాగ్దాన సంతానం వేస్తాడు, అందుకే నేను ఆయనకి పుట్టించే తీరుతా, అందుకే నేను దేవునికి గణపరచుకు తీరుతా, అందుకే నేను దేవునికి నమ్మే తీరుతా. నా విశ్వాసం వృధా కాదు, అది నా జీవితంలో జరిపించేవాడు అది. అబ్రహాం ఇంట్లో మాత్రమే కదా ఆరాధన, తన పని వాళ్ళు తన ఇంట్లో ఉన్న సమస్యలు అబ్రహామే పాస్టర్, అబ్రహామే వాక్యం చెప్పాడు. పాస్టర్ గారు మంచి విశ్వాసంతో వాక్యం చెప్తే ప్రజలు కూడా విశ్వాసానికి తగ్గట్టుగా ఏమై తీరేది, ఏకమై తీరేది. ఆ ఆరాధన కూడికను విడిచిపెట్టి బయట ఉన్న వాళ్ళందరూ ఓడి ముసలోడా నీకేం పెళ్ళోడు కొడతారా, నీకేం సంతాన భాగ్యం రా, కావాలంటే ఇంకా 4 పెళ్ళులు చేసుకో అలాగనే సంతానం చెప్పి ఆడావంతా కూడా చూసుకున్నాడు. మరి సారాకి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి? ఊరో ప్రభావం. పిల్లలకి ఎక్కేస్తే ఏం పుట్టొచ్చు, అడ్డగాడిది పుట్టొచ్చు, కన్యగాడిది పుట్టొచ్చు, నీ వాగ్దానం పట్లనే చులకలు చేసేవాడు పుట్టి తీరొచ్చు. అది జరిగే ఫ్రాన్స్ లేదు. దానికి జరగడానికి అబ్రహాం చేసిన మాట్లాడుతుంటా, విశ్వాసానికి తండ్రిగా విశ్వాసం ఆధారం పెట్టుకున్నవాడు సందేహింపక స్తుతులను ఎడతడగా అప్పగించుకోవడానికి ప్రారంభించి తీరాడు.
అలాగైతే సందేహం పోవడానికి ఏకైక మార్గం ఏం చేయి? ఎంత అధికంగా దేవునికి స్తోత్రం చెప్పు. చర్చిలో ఎంత తక్కువ హల్లెలూయా చెప్తున్నాడో ఆడు నంబర్ వన్ సందేహిస్తూ. చర్చిలో ఎంత తక్కువ స్తోత్రం చెప్పేవాడు ఉన్నాడో సందేహపడే దాంట్లో నంబర్ వన్ దొంగాడే. ఆడిని ఫస్ట్ అవుట్ చెయ్యాల. ఒక్కడు ఉంటే చాలు మొత్తాన్ని ఏం చేయవచ్చు. 12 మంది గుంపును ఏ దేశం కనాన దేశం తేరి చూడడానికి పంపించాడు. ఎందరూ విశ్వాసపు మాట చెప్పారు. ఐ థ్యాంక్ ద లార్డ్. మేము దేవునికి స్తోత్రం చేయండి. ఇక్కడి నుంచి 12 మందిని పంపాలి. హల్లెలూయా. కాలేబు యెహోషువ చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు మిడతలని చెప్తున్నారు కదా, మిడతలను దేవుడు ఏం చేసి తీరచ్చు? నా చేతికిచ్చి తీరచ్చు, నా సొంత దేశంగా మారి తీరచ్చు. నేను నడిచి తీరేంతటిగా, గణపరిచి తీరేంతటిగా, ఆరాధన చేసి తీరేంతటిగా, విశ్వాసానికి కేంద్ర భూమిగా మారి తీరచ్చు. సందేహం రాదా? సందేహం రాదా? ఇప్పుడున్న పాస్టర్లు కూడా చెప్తున్నారు ఏం లేదు, స్వస్థతలు లేవు. మన దాంట్లో కూడా కొన్ని విశ్వాసాల మాటలే నమ్మేశారు. ఏం లేవట. నీకు లేదు, నాకు ఉంది. నేను రక్షణ పొందిన ఫస్ట్ డే నాలో స్వస్థత జరిగింది. మీలో జరిగింది మీరు గమనించండి. బాహ్య స్వస్థత కదా, ఆంతరికంగా ఒక స్వస్థత జరిగి తీరింది. అందుకే ఆ రాత్రి మోకాళ్ళ మీద కూర్చొని నా పాపం మొత్తం ఒప్పుకున్నా. నేను చెప్పిన అబద్ధాలు, నేను చెప్పిన మోసాలు, నేను చేసిన ప్రతిక్రియలను ఒక్కొక్కటిగా లోపల నుంచి కట్టి నాకని అంతరిక అందుకే వాక్యం చెప్పాడు, పశ్చాత్తాపం లోపల కట్టాలి. ఎదిరించే గొలియాతలో నిలబడకూడదు. డాక్టర్ గారు చెప్తారులే, చెప్తారు. హలో, పాపము గురించి, తీర్పును గురించి, దేవుని రాకడ గురించి వాక్యం బోధించేటప్పుడు హార్ట్ ఏమై తీరాలి? కట్టడానికి రెడీ అయి తీరాలి. తప్పు జరిగింది దేవా, నేను సంగ్రహించాను దేవా, నేను అపనమ్మకంలోకి వెళ్ళిపోయాను దేవా, స్వస్థత లేదనుకున్నాను దేవా, లేదు జరగాలి, జరిగేది. ఒక్క దేశం మొత్తం ఏమని కక్కుతున్నది? అబ్రహాముకి ఏం పుట్టరని. యువతలో ఉన్న అబ్రహాము, తన కుటుంబం, తన ఆత్మీక సమాజం ఒకటే పుడతారా బాబు. పుట్టినాడు మామూలోడు కాదు, వాగ్దానాన్ని తిరగరాసినాడు. పుట్టినాడు ఎట్లా తెలుసా? హలో, అందుకే ఇసహాకును యేసయ్యను ఒకే చర్యలో చదవగలిగి తీరేది. హలో, ఇసహాకు కూడా చెలిపితనంలో ఏమైతే వధింపబడి తీరడానికి గొర్రె పిల్లగా ఏం చేయాల్సాడు? బలివేదికపై ఎక్కినోడు. ఎక్కినోడు అని చెప్తే అవదో, బలి అర్పించబడ్డాడు. హలో, అందులో ఒకటే విషయం, తప్పుకోబడ్డాడు, తప్పింపబడ్డాడు. యేసయ్య అలా తప్పింపబడలే. హలో 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 అందుకే విశ్వాసములో ఉన్నదానికి ఏమి ఇచ్చేది? స్తోత్రం ఇచ్చేసి ఏం చేయాలి? స్తుతులు ఇచ్చేసి ఏం చేయాలి? అపనమ్మకాన్ని దూరపరచుకు తీరాలి, విశ్వాసములో బలపరచుకు తీరాలి. ఇందులో రాసినది కథ పుస్తకాలు కాదు, నిజ చర్యలు, జరిగే వాస్తవాలు. అది చదివే, అది విశ్వసించే. నీలో జరగలేకపోతే ఇది శంకలో పెట్టి తినడానికి హక్కున్నాడు. ఎక్కడ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా నువ్వేం కాదు. సందేహం రావద్దు రాదు అని నేను చెప్పట్లేదు, వస్తాయి. దానిని స్తోత్రంతో ఏం చేయాలి? ఎర్రగొట్టుకు తీరాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదాము చేసిన మొదటి పాపం ఏంటిది? ఎవరిని సందేహించాడు? దేవుడినే సందేహించాడు. సందేహించి తీరడానికి వచ్చినట్టు చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు దేవునిలాగా అయిపోతారు. ఎవరి బాబు, మేము దేవునిలాగా ఉన్నాం కాదని ఏసే దగ్గరికి వచ్చినాను చెప్పిన మాట ఏంటిది? నువ్వు దేవుని
కుమారుడు అయితే కాడాయో యేసయ్య దేవుని కుమారుడు కాడా? మరి సాతాను వచ్చి ఎందుకు గుర్తు పెట్టించారు దేవుని కుమారుడు కాదని? యేసయ్య లోపలే ఏం చేసుకొచ్చి తీరాడు? సందేహం అన్న విత్తనం వేయడానికి ప్రారంభించుకు తీరాడు. యేసయ్య సందేహం అన్న విత్తనానికి చోటు ఇవ్వకుండా విశ్వాసముతో వాక్యాన్ని వెదజల్లడం ప్రారంభించాడు. అందుకే పగటి వేళ దేవుని బిడ్డల స్తుతులు అర్పించడం ప్రారంభించిన విశ్వాసంలో కట్టుకోండి. ఏ ఎరికో నా ముందు బద్దలు, ఆ ఎరుకొని దేవుడు నా కొరకు బద్దలు కొట్టి తీరుతాడు. నా లోపల విశ్వాసం ఉండి తీరాలి. నా చేతిలో ఉన్న బోర ఓడి తిరుగుతా, నా పెదవులతో దేవునికి స్తోత్రం చెప్పుకు తిరుగుతా, నా పెదవులతో నేను వాక్యం మేము వాక్య పరిచయం చేస్తున్నాం. మా జీవితంలో జరగలేని వాటిని కూడా దేవుడు ఏం చేసి ఆ వాక్యం బోధించడం వలన ఏం చేసి జరిపించుకు తీరవచ్చు. అందుకే కదా కొన్ని నెలల క్రితం నేను అందరికీ చెప్పాను, ఊరు జ్వరాలు వస్తున్నాయి, మేము మంచినీళ్ళు తాగండి, వేడి నీళ్ళు అచ్చచ్చ ఇది చిన్నపాటలు కూడా బోర్డు చెప్పాడులే, బోర్డు చిన్నపాటలు చూసాను మేము. చూసాం ఎవడు చెప్పులోకి వెళ్ళాడు, కూడా వెళ్ళాడు. నేను దేవునికి కనపడుతున్నాను, ఓకే బచ్చాగానే పిచ్చోళ్ళ చెప్పేశారు. ఇంటికి వచ్చి నేనే ఆలోచన, ఊరు నాయన నేనే పిచ్చోళ్ళ చెప్పేశాను. హల్లెలూయా. అది తిరిగి ఒక్కొక్కటి సాక్ష్యం కూడా ఒక్కడికి గుండెలో దమ్ము రాలేదు. అప్పుడు కొన్ని ఎంత ధైర్యం అవుతారు, విశ్వాసంలో నేను ఉన్నానని. అవతల నన్ను నోరు ముంచి కూర్చోబెట్టారు చర్చిలో. నేను అప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాను. కారణం సందేహింపబడిన గుంపు అలా కూకోవాలి, విశ్వాసం ఉన్న గుంపు మాట్లాడుకో. హలో హలో. అందుకే యేసయ్య చెప్పారు కదా, సొంత ఊర్లో ఆయనకి పెద్ద ఘనత ఏమి ఉండదు, సొంత సంఘంలో పాస్టర్ గారు కొడుకు కూడా ఘనత ఉండదు. అది వాస్తవం. అది బయట ఊళ్ళో ఎంత ఘనత ఎత్తారు కానీ సొంత. అందుకే మా చెల్లికి నన్ను ఒక పాస్టర్ గారి గురించి కారణం సినిపడి నేను దాన్ని ఎనకొట్టడానికి ఏం వెళ్ళను, నాకేం పని. హలో హలో ప్రైజ్ ది లార్డ్. హలో. సందేహానికి దేవుని బిడ్డలు ఏం చేయకూడదు, చేర్చిచ్చుకు తీరకూడదు. సందేహం అన్న విత్తనాన్ని ఎరగొట్టికి తీరాలంటే స్తుతులన్న విత్తనం ఏం చేసుకో, తయారు చేసుకో, నీలో పెరగనిచ్చుకు తీరు. దేవునికి చెప్పు, దేవా ఈ విషయం జరగదని అందరూ చెప్తున్నాను, ఇది జరుగుతుందని నేను చెప్తున్నాను. దేవా నేను నిన్ను నమ్ముకున్నా, నా జీవితంలో నా స్థితిగతి మారదు, నా జీవితంలో మారగలిగే స్థితిగతి ఈ స్తోత్రానికి ఉంది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే 2వ దినవృత్తాంతముల పుస్తకం 20వ అధ్యాయం 21, 22 వచనాలు చదవగలిగి తీరితే ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి స్తోత్రం చెప్పడం ప్రారంభించుకు తీరారు. వారి సైన్యము వారిని ఎదిరించుకున్న సైన్యం ఏం చేసి ఒకరినొకరిని నరుకు తీరగలిగి యుద్ధం జరిగి తీరేంతటిగా వీరి స్తోత్రం పనికొచ్చి తీరింది. 20వ అధ్యాయం 21, 22 వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసి, ఓ లార్డ్ మేము చేసే పని అదే. హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాకు స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, ఓ లార్డ్ వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముల ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటక వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మీదను సేయూరు వన్యవాసుల మీదను మాటుగండ్రను పెట్టెను కనుక వారు హతులైరి. ఓ లార్డ్ ఎలా హతులైరు, వారు బతుకున్నారు. ప్రైజ్ గాడ్. పాస్టర్ గారు అందుకే పాట పాడి ఆరాధన చేయరు, మన ఆరాధన దుబ్బుడం అయిపోతున్నాం. ఏ కారణం ఏంటిది, కారణం ఏంటిది? ఆరాధనకు రావట్లే, లేకపోతే మన ఆరాధన చర్యలు చూడండి, పాత సంఘాలలాగా తయారైపోతున్నాయి. అనిపించట్లేదు మీకు? అనిపించదు, మరి అలా వెళ్ళిపోయింది. హలో. అందుకే యెహోషాపాతు లాంటి వాళ్ళు లేపేది దేని కదా బాబు, కలిసి దేవునికి ఏం చేయండి, ఆరాధన చేసే చర్యలోకి రండి. మీరు ఐక్యత అయితేనే శత్రువులను ఏం చేయగలిగి చెదర కొట్టించుకోగలిగింది. వారు చెదరలేదా నువ్వు చెదిరిపోతావు. హలో హల్లెలూయా. ఇప్పుడు శత్రువులు ఎక్కడ అయిపోయారు, అక్కడ కదా ఇక్కడ. ఒక్కొక్కరితో కలిసే పాటలోకి రావడం, ఒక్కొక్క ఐక్యత చేసే ఆరాధనలోకి రాలేకపోవడం వల్ల శత్రువులు ఇప్పకేం చేస్తున్నారు, వారి ప్రయోగం చేయాలి. ఎవరు బాబు ఇచ్చింది శత్రువుల్ని చెదరగొట్టి తీరేంతటి గుణ ఆరాధన బయటికి రావాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అపోస్తలుల క్రియలు 2వ అధ్యాయం 45, 46, 47 వచనాలు చదివినప్పుడు సంఘానికి
ఉన్నదానికి స్తుతులు చెప్పిన వారు ఐక్యతలో ఉన్నదానికి ఉన్న సాక్ష్యం ఎక్కడ కనబడి సమావేశంలో కనబడి తీరేది. హలో, నువ్వు స్తుతులు చెప్పడం వలన నువ్వు ఎక్కడ కలిసి ఉన్నవాడు అని, సంఘములో కలిసి ఉన్నవాడు అన్న దానిని ప్రమాణపడుతున్నావు. ఇఫ్ యూ డోంట్ ప్రైజ్, ఈ సంఘానికి చెందినోడు కావు, శత్రువుల గుంపులోకి చెందినోడు, అదే అర్థం. హలో, చదవండి 2వ అధ్యాయం 46-47 వచనం. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. మళ్ళీ ఒకసారి అమ్మ స్టార్టింగ్ నుంచి. మరియు వారు ఏక మనస్కులై ఎలా? ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయము మళ్ళీ ఒకసారి మనకి బాగా వినపడాలి. మరియు వారు ఏక మనస్కులై మైండ్ ప్రతి దినము. ఎన్ని దినం? సంక్రాంతికి శివరాత్రి కాదు, ఏక మనసు ఉంటే ఎవ్రీడే ఏం చేయొచ్చు. మనకెట్లేదు, అందుకే ప్రతిరోజు ఏం చేయట్లే, కూడలేకపోతున్నాం. తర్వాత మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకొనొచ్చు. ఎలాగా తప్పగా అంటే కూడుకొనొచ్చు. ఇంటింట రొట్టె విడిచడం. ఓ లోడ్ మంద మంద ఎన్నిళ్ళలో బలకాలం జరిగినాయి 25 సంవత్సరాల్లో. ఒక్క ఇంట్లో కూడా జరగలేదు, మా ఇంట్లో జరిగింది. తర్వాత విడిచుటకు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ. చాలు చాలు చాలు, ఏ కపటం లేని హృదయంగా సంఘం ఏం చేసుకొచ్చేది. ఈరోజు వీడింట్లో దోసకాయ కూర అయితే రేపు ఆడింట్లో బొబ్బస్కాయ కూర, ఆడింట్లో బొబ్బస్కాయ కూర అంటే ఆడింట్లో ఆనపకాయ కూర, అల్లాడింట్లో బీరకాయ కూర, అల్లాడింట్లో వీటన్నిటికన్నా మిచ్చడి బిచ్చడి కూర. రోజుకు రోజుకు ఏం చేసుకు తీరారు. అందుకే సల్లేమని తినాల్సిన పరిస్థితి రాలేదు. ఆరాధనకి ఏ అతృతులు, వాక్యం వినడం కాదురా, వాక్యం అయిపోయిన గట్టి భోజనం కూడా వెళ్ళి ఆ రీతిగా వారి స్తోత్రానికి ఏముండేది, పవర్ ఉంది. స్తోత్రం చెప్పిన వారు ఏకమై తీర్చే స్తోత్రానికి ఉన్న శక్తి. ప్రైజెస్ కెన్ మేక్ యూ వన్, ప్రైజెస్ కెనాట్ మేక్ యూ మెనీ. స్తుతి నిన్ను అనేకంగా చెయ్యు. నేను అనేకంగా చేస్తున్నా దాని అర్థం ఏంటిది? దేవుడు ఆశించిన స్తుతి కాదని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నా. హలో హలో, ఉన్నారా నాతో కలిసి? హల్లెలూయా. అందుకే ఈ రోజుల్లో స్తుతించడానికి నేర్చుకో. స్తుతులు ఎలా చెయ్యాలో దేవుని దగ్గర నుంచి అభ్యాసం చేసుకో. స్తుతులు నేర్చుకు తీరడానికి దేవుని దగ్గర ఏం చేస్తారో స్తుతుల గురించిన వాక్యాలు చదివేసుకో. అందుకే బైబిల్ ప్రతి స్థితిగతులు నేను యెహోవాను ఏం చేసి తీరుతాను, స్తుతించే తీరుతాను. అందుకే కీర్తన రాసినవాడు చెప్పాడు, ప్రతి సృష్టింపబడిన ప్రాణి ఎవరిని స్తుతించాలి? యెహోవా. నువ్వు దేవుని ద్వారా సృష్టింపబడలేకపోతే దాని అర్థం నీ డిఎన్ఏ ప్రాబ్లం. యెహోవా ద్వారా సృష్టించబడిన వాడు ఎవరికి స్తుతులు అర్పించుతాడు? యెహోవాకే. జై జై జిందాబాద్, బీజేపీ జిందాబాద్ చెప్పడం ఎందుకంటే చెప్పడానికి చేస్తున్నాడు. చెప్పడానికి వెళ్ళినోడు ఇండైరెక్ట్ గా నేను ఆడి ద్వారానే పుట్టాను, మా అయ్యి నాకున్న వీడిని దొంగయ్యగా నేను చూసుకున్నాను. అదే రాదు కదా. దీనికన్నా ఇంకేం అవసరం చెప్పను. ఇంటికాడ ఒక నాన్న ఉన్నాడు, యెహోవానా దేవుడు. ఇది ఇంటికాడ నుంచేసి వీధి కాడకు వచ్చి అదే నేనన్నాను. మరి మీరైతే మీ విషయం మీరు చూసుకోండి. మీకు అందరూ నాన్న కావాలి, నాకు ఒకటే చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి చేయకొట్టి ఈయనకి చేయకొట్టి ఆయనకి ఘనత ఇక్కడ. నేను దేవుని ద్వారా సృష్టింపబడిన వాడు, నా స్తుతులు ఆయనకే తప్ప ఇంకొక్కడికి నేను ఏం చెయ్యలేదు. ఈ పెదవులతో నేనేం చెయ్యలేదు. అలాగే తపోస క్రియలు ఉన్న సంఘం ఏకమై ఉండడానికి ఉన్న కారణం ఏంటి తెలుసా? వారు అందరూ అబ్బా ఒక్కటే. అబ్బా అంటే హెబ్రాయి భాషలో ఫాదర్.
చూపిగా ఆయన ఏం చేయదు, అప్పా తండ్రి ఏం చేయొచ్చు, పిలవచ్చు. అందుకే పరలోకం ఉన్న తండ్రి అనే ప్రార్థనలో ఏం చేసేది, పిలవడానికి అర్హత మనకిచ్చేది. భూమి దగ్గర ఉంటున్న తండ్రి దగ్గర నుంచి పలికితే ఏమిస్తాను, ఆస్తిరాసి ఇస్తాడే తప్ప, ఇంట్లో తరిమిస్తాడే తప్ప, పరలోక తండ్రికి ఘనత ఇచ్చి తీరితే తరిమే పద్ధతి లేదు. నేను తోడుకు తీసుకెళ్ళి చర్య మారాలి, స్తుతులకున్న చర్య మారాలి. స్తుతి అందించే విధానంగా స్తుతి అందించడానికి ప్రారంభించుకో. నీ వాతావరణంలో మార్పు వచ్చేది, నీలో విశ్వాసం పెరిగితే, అపనమ్మకం దూరం అయితే, నీ లోపల శత్రువు యొక్క గురుగు ఒక్కటి కూడా ఏమైతే నాటదు. విశ్వాసములో ఎదుగుదల తీరేంతటిగా, విశ్వాసములో ప్రజావంతులు తీరేంతటిగా, విశ్వాసములు ఆరాధన చేసే గుంపుగా నీ స్తుతులు ఏం చేస్తుంది, నీ జీవితంలో మార్పు నుంచి తెలియవచ్చు. ఈ వాక్యంలో దేవుడు